హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కీన్ డైరీస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా హెల్తీగా స్ట్రీట్ స్టైల్లో ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఒకసారి నేను చేసిన ప్రాసెస్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. లంచ్ బాక్స్లో పెట్టి చూడండి, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తీసుకొస్తారు. అండ్ వెజ్జీస్ కూడా అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇది తింటే పిల్లలకి చాలా హెల్తీ కూడా. ఎగ్ ఫ్రైడ్ రైస్కి మెయిన్ అట్రాక్షన్ వెజ్జీస్ అండి. ఇన్ని రకాల వెజ్జీస్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. సో క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, కార్న్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, అదేవిధంగా ఎగ్స్ కూడా వేసుకోవాలి. మీకు ఎన్ని అవసరమో అన్ని ఎగ్స్ని పగలగొట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో బాగా ఫోమ్ వచ్చేలాగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి. అప్పుడే ఎగ్ వైట్ అండ్ ఎల్లో బాగా మిక్స్ అయిపోయి మంచిగా వస్తాయి ఎగ్ పీసెస్. ఆ తర్వాత స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకోవాలి. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ ఐరన్ కడాయే అండి. ఈ కడాయిలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. సో తగినంత ఆయిల్ వేసేసుకొని బాగా వేడయ్యాకనే మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అండి, అది వేసుకొని బాగా వేడవనివ్వాలి. అయితే ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా కలపకూడదండి. చిన్న చిన్న పీసెస్గా అయిపోయి రైస్లో కలిసిపోయి కనపడవు. మినిమం మీడియం సైజ్ ఉండేలాగా చూసుకుంటే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లో పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎగ్స్ని బాగా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ ఉంటుంది కదా అండి, అది వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 30% కుక్ అవ్వనివ్వాలి. అదేవిధంగా కార్న్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని 50% కుక్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఖచ్చితంగా క్యాబేజ్ అనేది వేస్తారండి. స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్ట్ని ఇస్తుంది. వెజ్జీస్ అన్నీ పూర్తిగా కుక్ చేయకూడదండి ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఆ వెజ్జీస్లో ఉన్న క్రంచ్నెస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. 50 to 60% కుక్ అయితే సరిపోతుంది వెజ్జీస్. వెజ్జీస్ కుక్ అయ్యాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా రైస్లో వేసుకొని రైస్తో పాటుగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. బాగా కలిసాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా ఉంటుంది కదా అండి, మనం రెగ్యులర్గా కర్రీస్ పైన యూస్ చేసుకునేది, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చివరగా ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడిని రైస్ పైనుండి చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అంతే అండి, ఎలాంటి సాసులు వేయకుండా మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి.